వచ్చింది వచ్చింది. ఓకే ఓకే, మనం అది క్లాస్ ఎండింగ్లో చూద్దాం దాని గురించి. మ్యూట్లో పెట్టు బ్రో మీది. టుడేస్ క్లాస్ ఏంటంటే మనం గ్రెప్ గురించి చూస్తాం బ్రో. ఈ గ్రెప్ కమాండ్ అంటే ఏంటంటే దాని ఫుల్ ఫామ్ ఏంటంటే గ్లోబల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. అసలు మెయిన్ యూసేజ్ ఏంటంటే ఇది మనం ఒక ఫైల్లో మనకి ఏదన్నా కంటెంట్ కావాలనుకుంటే ఏ విధంగా సెర్చ్ చేస్తాం అనేది ఈ కమాండ్ యూజ్ చేసుకొని మనం. నా వాయిస్ వినపడటం లేదు. మీకు వినిపిస్తలేదా బ్రో? మిగతా వాళ్ళకి సాయి, షాన్, నరసింహ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది అన్న. ఈ గ్రెప్ కమాండ్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక ఫైల్లో మనకి ఏ ప్యాటర్న్ అయితే మనం సెర్చ్ చేసుకోవాలనుకున్నామో ఆ ప్యాటర్న్ని యూజ్ చేసి మనం మనకు కావాల్సిన కంటెంట్ని ఫిల్టర్ చేసుకుంటాం. అది ఏ విధంగా చేసుకుంటామంటే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ రూపంలో చూద్దాం. నేను ఈ కంటెంట్ తీసుకున్నాను, ఈ కంటెంట్ ప్రిపేర్ చేశాను. ఈ కంటెంట్ ద్వారా మనకు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. కాపీ చేశాను. కంటెంట్ని ఇక్కడ పేస్ట్ చేసి నేను సేవ్ చేసుకుంటున్నాను. ఇందులో ఫస్ట్ ఇక్కడ మనకి ఈ ఫైల్ కంటెంట్ని చూడాలంటే మనకి కమాండ్ ఏంటి చెప్పండి? మనం బేసిక్గా మనం ఎన్ని కమాండ్స్ చూసాం ఫైల్లో కంటెంట్ని చూడాలనుకుంటే? బేసిక్ కమాండ్ క్యాట్ ఒకటి, టైల్, హెడ్. ఓకే, ఈ 3 మనం చూసాం ఇప్పటిదాకా. ఇప్పుడు ఈ example.txt ఫైల్ యొక్క కంటెంట్ చూడాలంటే ఏ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు? క్యాట్. ఇది చిన్న ఫైలే కాబట్టి మనం క్యాట్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఈ కంటెంట్, ఈ ఫైల్లో ఉన్న కంటెంట్. నేను ఇక్కడ ఈ ఫైల్లో లైనెక్స్ ఏ లైన్లో ఉందో చూడాలనుకుంటున్నాను. దానికి కమాండ్ ఏంటంటే గ్రెప్ అండ్ ఏ కీవర్డ్ అయితే నీకు కావాలో ఆ కీవర్డ్ నేమ్ లినక్స్ అండ్ ఫైల్ నేమ్ ఎంటర్ చేయగానే లైనెక్స్ అనేది మన క్యాప్స్లో ఉంది, క్యాప్స్ లెటర్స్లో ఉంది. వర్డ్ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఆ వర్డ్ మ్యాచ్ అయింది. ఆ వర్డ్ మ్యాచ్ అయినప్పుడు ఏ లైన్లో అయితే మనకు ఉందో ఆ లైన్ మొత్తం మనకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఎలియస్ ఈజ్ లెర్నింగ్ లైనెక్స్ అని ఉంది, దాంట్లో లైనెక్స్ ఉంది. నెక్స్ట్ దాని కింద నెక్స్ట్ లైన్లో ఎక్కడ ఉంది, ఇది డిస్ప్లే అయింది లైనెక్స్. అండ్ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లైనెక్స్ సర్వర్స్. సెక్యూరిటీ ఇక్కడ ఈ లైన్ డిస్ప్లే అయింది. అంటే లైనెక్స్ అనే వర్డ్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ లైన్ అనేది మనం డిస్ప్లే అయింది. ఇందాక మనం ఏం చేసాం, మనం బై మిస్టేక్లో మనకి ఎగ్జాక్ట్ వర్డ్ మనకు తెలియదు.
నాకు జస్ట్ నేను లైనెక్స్ ఇచ్చా, కానీ నాకు డిస్ప్లే అయిందా కంటెంట్? కాలేదు. ఇలాంటప్పుడు ఏంటంటే ఇగ్నోర్ కేస్ సెన్సిటివిటీ అనే ఆప్షన్ని మనం ఇస్తాం. దానికి ఆప్షన్ ఏంటంటే -i అని ఇస్తే ఇగ్నోర్ కేస్ సెన్సిటివిటీ. ఈ కేస్ సెన్సిటివిటీ మనం ఇగ్నోర్ చేస్తుంది. ఇక్కడ లైనెక్స్ ఐదర్ క్యాపిటల్లో ఉన్నా స్మాల్లో ఉన్నా, ఏ లెటర్ క్యాపిటల్ అండ్ స్మాల్లో ఉన్నా, ఇక్కడ బేసిక్ ద వర్డ్ వచ్చేసి లైనెక్స్ని అది తీసుకొని మనకి డిస్ప్లే చేసిద్ది. సేమ్ అవుట్పుట్ ఇప్పుడు మనకి డిస్ప్లే అయ్యిద్ది. ఇంతకుముందు మనం క్లియర్ చేస్తాం. ఇంతకుముందు మనం ఏ అయితే లైన్స్ డిస్ప్లే అయ్యాయో సేమ్ మనం ఇగ్నోర్ చేసిన తర్వాత కూడా అయ్యే లైన్స్ డిస్ప్లే అవ్వాలి. అవుతాయో లేదో చూద్దాం. -i లినక్స్ డాట్ ఇగ్నోర్ అయిందా? ఇది ఒక ఆప్షన్. దీని తర్వాత ఇక్కడ మనము మల్టిపుల్ వర్డ్స్ని సెర్చ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఎయిదర్ ఈ వర్డ్ కావచ్చు, ఇంక ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ కావచ్చు, ఇంపార్టెంట్ కావచ్చు. ఎయిదర్ ఒక లైన్లో ఈ వర్డ్ ఉన్నా సరే డిస్ప్లే అవ్వాలి, ఈ వర్డ్ ఉన్నా సరే డిస్ప్లే అవ్వాలి అని అనుకున్నాం అనుకో, దానికి ఏ ఆప్షన్ యూజ్ చేస్తామంటే -e గ్రెప్ -e ది ఆప్షన్. ఈ ఆప్షన్లో నాకు లినక్స్ ఉన్నా డిస్ప్లే అవ్వాలి, లేదా ఇక్కడ ఈజ్ ఉన్నా డిస్ప్లే అవ్వాలి అనుకున్నప్పుడు నాకంటే మల్టిపుల్ వర్డ్స్ని సెర్చ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం -e ఆప్షన్ వాడతాం. ఎంటర్ చేయండి. చూడండి లైనెక్స్ ఎక్కడెక్కడైతే ఉందో మనకు హైలైట్ అయింది. చూడండి ఏ వర్డ్తో సెర్చ్ చేస్తున్నామో ఆ వర్డ్ ఆటోమేటిక్గా హైలైట్ అవుతుంది. ఈజ్ ఉన్నా డిస్ప్లే అవుతుంది, ఇక్కడ లైనెక్స్ ఉందా లేదు, అండ్ ఈజ్ ఉన్నా డిస్ప్లే అవుతుంది, లైనెక్స్ ఉన్నా డిస్ప్లే అవుతుంది. అర్థమైందా? ఈ మూడు ఆప్షన్లు అర్థమైనాయా బ్రో? ప్లీజ్ రెస్పాండ్. ఒక ఫైల్లో మల్టిపుల్ వేస్లో మనం సెర్చ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన కంటెంట్ని. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్ చూసాం, ఇగ్నోర్ కేస్ సెన్సిటివిటీ అండ్ మల్టిపుల్ వర్డ్స్ని ఎలా సెర్చ్ చేసుకుందాం. ఇప్పుడు నంబర్ ఆఫ్ లైన్స్, ఇప్పుడు అవి డిస్ప్లే అవ్వడంతో పాటు ఏ లైన్లో ఆ వర్డ్ ఉంది మనకి తెలియాలి. అదే ఎలా కనుక్కుంటామంటే -n ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ లైనెక్స్ అనే వర్డ్ ఫస్ట్ లైన్లో ఉంది ఆ ఫైల్లో, 11th లైన్లో ఉంది, 15th లైన్లో ఉంది, అండ్ 16th లైన్లో ఉంది. ఈ విధంగా మనం కనుక్కుంటాం. ఇప్పుడు నాకు ఓన్లీ ఆ లైనెక్స్ అనే వర్డ్ కౌంట్ మాత్రం తెలియాలి, ఎక్కడెక్కడ ఉన్నాయి కౌంట్ తెలియాలి అనుకున్నామంటే -c వాడతాం. ఇక్కడ మనకి 4 లైన్స్లోనేగా ఉంది, నంబర్ కౌంట్ వచ్చిందా? ఈ విధంగా మనం ఇన్ జనరల్గా గ్రెప్ యూజ్ చేసుకొని మనం సెర్చ్ చేస్తాం. వీటితో పాటు ఫ్యూ మోర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవి మీరు ట్రై చేయండి మీకు డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు. ఈ గ్రెప్ అనేది మనం ఈ విధంగా వాడతాం. మనం ఇప్పుడు రియల్ టైంలో ఎలా సెర్చ్ చేసుకుంటాం, ఇదే గ్రెప్ యూజ్ చేసుకొని రియల్ టైంలో ఎలా సెర్చ్ చేస్తాం. నేను మీకు పొద్దున ఏం చేశానంటే మీకోసం మనం రియల్ టైంలో ఇది ఇంతవరకు అర్థమైందా బ్రో మీకు గ్రెప్ గురించి? అసలు గ్రెప్ కోర్ థీమ్ ఏంటి అర్థమైందా మీకు? రెస్పాండ్. అర్థమైంది. ఈ బేసిక్ ఇంతవరకు ఈ మ్యాక్సిమం మనం రియల్ టైంలో కూడా ఈ బేసిక్గా వాడాలని చూసావా? ఫస్ట్ ఇగ్నోర్ కేస్ సెన్సిటివిటీ అండ్ మల్టిపుల్ వర్డ్స్ని ఇదే రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం రియల్ టైంలో కూడా. ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏంటంటే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి, ఇంకా ఎఫెక్టివ్ వేలో సెర్చ్ చేసుకోవాలనుకుంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. ఆల్రెడీ వాటికి నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. నేను ఈరోజు మీకు క్రియేట్ చేశాను కదా ఒక అలర్ట్, రియల్ టైం అలర్ట్స్ ఎలా వస్తాయి అనేది, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?
నేనే మార్నింగ్ ఏం చేశానంటే ఒక స్క్రిప్ట్ రాశా. యూజర్ లోకల్ మనము లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే టాప్ కమాండ్ గురించి చెప్పుకున్నామా? రెస్పాండ్ అవ్వండి. టాప్ కమాండ్, ఫ్రీ కమాండ్ ఇన్న వాళ్ళ గురించి. హలో, జస్ట్ ఈ టాప్ కమాండ్ ఏం చేసింది అంటే సిపియు ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మనకి ఇస్తుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ టాప్ కమాండ్లో మనకి సిపియు పర్సంటేజ్ ఏ లైన్లో ఉందో ఆ లైన్ మాత్రమే తెచ్చుకున్నా. అంటే కాలం, ఏ కాలంలో అయితే సిపియు పర్సంటేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాప్ కమాండ్ నేను 8 అని రాశాను. టాప్ కమాండ్లో సిపియు పర్సంటేజ్ ఎక్కడ ఉంది? కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. అంటే ఇక్కడ నాకు ఆ లైన్ యొక్క నాకు ఆ లైన్ ఎంత వాడుతుంది పర్సంటేజ్ అనేది నేను గెట్ చేసుకున్నా. అన్ని ఫిల్టర్ చేసి గ్రెప్ యూజ్ చేసుకొని ఫస్ట్ టాప్ కమాండ్ అవుట్పుట్ ఇచ్చింది. ఈ అవుట్పుట్ని ఇక్కడ ఈ పైప్ ద్వారా దీని గ్రెప్ ఇన్పుట్గా పంపిస్తుంది. ఈ గ్రెప్లో నేను ఫిల్టర్ చేసుకున్నా. సిపియు ఏ లైన్లో అయితే ఉందో ఆ లైనే నాకు కావాలి, డిస్ప్లే చేయాలి అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మీకు చూపిస్తా చూడండి. ఈ జస్ట్ ఇంతవరకు కాపీ చేసుకోండి. కాపీ చేశాను. జస్ట్ ఇక్కడ ఎంటర్ చేస్తే నీకు ఇంతకుముందు ఏం చేసింది, ఒక్క టాప్ కమాండ్ యూజ్ చేస్తే నీకు మొత్తం డిస్ప్లే అయింది. నాకు ఇక్కడ ఫిల్టర్ చేస్తే ఏమొచ్చింది, సిపియు కాలం ఏదైతే ఉందో ఇన్ డీటెయిల్డ్గా సిపియు కాలం మాత్రమే వచ్చింది. అవునా? గమనించారు? ఇక్కడ ఈ విధంగా నేను ఫిల్టర్ చేసుకున్నా. ఈ ఫిల్టర్ చేసుకున్న అవుట్పుట్ని ఏడబ్ల్యూకే అనే టూల్కి పంపించా. ఇది తర్వాత చెప్తాను, ఇది ప్రజెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఏం చేసిద్ది అంటే ఫిల్టర్ చేసిద్ది. ఇందులో ఎయిత్ కాలం, ఇక్కడ మనం ఫిల్టర్ చేసిన 8th కాలాన్ని బేస్ చేసుకొని 1 2 3 4 5 6 7 ఇందులో కాలాన్ని 8th కాలాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ కనిపించదు పర్సంటేజ్. మనకి ఇది వెరీ తక్కువ కదా ఇది యూసేజ్, కాబట్టి కనిపించదు. దీన్ని బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ ఇచ్చింది. ఫైనల్ అవుట్పుట్ ఏం వస్తుంది, జస్ట్ ఇది కాపీ చేద్దాం ఇంతవరకు అండ్ ప్రింట్. బ్యాష్ సపోర్ట్ చేయట్లేదు, స్క్రిప్ట్లోనే వాడతారు అనుకుంటే ఇది. ఫైనల్ అవుట్పుట్ మాత్రం 3% అంత వచ్చింది మనకి ఈమెయిల్లో. సేమ్ అదే విధంగా ఫ్రీ కమాండ్ ఏం డిస్ప్లే చేసిద్ది అంటే మెమొరీ యూసేజ్ని. ఫ్రీ -m అంటే ఎంబీస్లో చూపెట్టమని మెమొరీ ఇంత ఎంబీ మనకు ఉంది టోటల్. యూజ్డ్ ఇంత ఎంబీ, ఫ్రీ ఎంత ఉంది, షేర్డ్ ఎంత, క్యాషే ఎంత, అవైలబుల్ ఎంత. దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏ విధంగా ఫిల్టర్ చేసామంటే ఏడబ్ల్యూకే ఎన్ఆర్ అంటే లైన్ నెంబర్. ఇక్కడ హెడర్స్ ఉన్నాయి కదా, హెడర్స్ని ఇగ్నోర్ చేసిద్ది. హెడర్స్ అంటే ఇక్కడ టోటల్, యూజ్డ్ ఇది ఉంది కదా, ఇది ఫస్ట్ లైన్ అయింది, ఇది సెకండ్ లైన్ అయింది. ఈ సెకండ్ లైన్ తీసుకుంది అన్నట్టు. NR2 అంటే ప్రింట్. ఈ ప్రింట్ ఏంటంటే ఇది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. పర్సంటేజ్ ఇది $3 అంటే థర్డ్ కాలం, $2 అంటే సెకండ్ కాలం. ఇది మ్యాథ్ క్యాలిక్యులేషన్ అంటే పర్సంటేజ్గా కన్వర్ట్ చేయడానికి.
సేమ్ అది అలా విధంగా డిస్క్ స్పేస్ మనం జనరల్గా డిస్క్ స్పేస్ ఎంత యూజ్ అవుతుంది అనేది DF-H ద్వారా మనం కనుక్కుంటాం. ఏ ఫైల్ సిస్టమ్ ఎంత వాడుతుంది. డేవ్ శ్యామ్ అనేది 0%, రన్ అనేది బూట్ అనేది 40% యూజ్ చేస్తుంది. అంటే బూట్ ఫైల్స్ అన్నీ ఉంటాయి కదా, ఎంత అవైలబుల్ ఉంది, ఎంత యూజ్డ్ ఉంది, ఈ విధంగా ఏ ఫైల్ సిస్టమ్ ఎంత యూజ్ చేస్తుంది డిస్క్ ఫ్రీ. అంటే ఇప్పుడు మనం విండోస్లో కనుక ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సి డ్రైవ్, డి డ్రైవ్ అలాగా ఏదైతే ఎంత వాడుతుంది అనేది ఉంటుందో, సేమ్ DF అంటే డిస్క్ ఫ్రీ స్పేస్ అని ఏదేది ఫైల్ సిస్టమ్ ఎంత యూజ్ చేస్తుంది అనేది మనకి డిస్ప్లే చేసిద్ది. ఈ 3 యూజ్ చేసుకొని మనం స్క్రిప్ట్ రాసాం. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ ఏం చేశాను, నేను ఇంతకుముందు మాన్యువల్గా రన్ చేశాను. ఇప్పుడు నేను మాన్యువల్గా రన్ చేస్తున్నాను. మీకు అలర్ట్ వస్తుందో లేదో చూడండి. జస్ట్ ఎంటర్ కొట్టగానే మాన్యువల్గా రన్ అయింది. ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని సెండ్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు మీ అందరికి మెయిల్ వచ్చి ఉంటుంది, ప్లీజ్ రెస్పాండ్. హలో, వచ్చిందా మెయిల్? వచ్చిందన్న. ఈ విధంగా రియల్ టైంలో కూడా ఈ విధంగా బ్యాక్ ఎండ్లో స్క్రిప్ట్ రాస్తుంటారు. ఇక్కడ హోస్ట్ నేమ్ మనకి మనది ఏ హోస్ట్ అంటే ఏ సర్వరు ఈ టైంలో నేను ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ చేసిన టైంలో ఇది ఏం తీసుకుంటుంది అంటే ఇది ఎక్కడైతే నీ డేటా సెంటర్ అంటే ఒక సర్వర్లు ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు నాది ఎక్కడ యూటీసీ అంటే యూకేలో ఉంది. నా హోస్ట్ ఇంజరు నాది యూకే సర్వర్. అది ఆ హోస్ట్ అయిన టైంని మనకి డిస్ప్లే చేసిద్ది. మనకు సర్వర్ టైం ఎంత ఇక్కడ మండే 4:57. జస్ట్ 1 minute బిఫోర్ మనం రన్ చేసాం కదా, మనకు ఆ టైము CPU పర్సంటేజ్ మనం అక్కడ రాసిన క్యాలిక్యులేషన్ ప్రకారం అదంతా నీకు హార్డ్ కోడెడ్గా తెలిసి ఉండక్కర్లేదు. నీకు ఏ కమాండ్ ఏ విధంగా వాడుతున్నాం అనేది తెలిస్తే చాలు. నీకు నీ నెట్ ద్వారా మ్యాథ్ క్యాలిక్యులేషన్స్ కానీ రిమైనింగ్ నీకు ఏమేం కావాలనుకున్నావు ఫస్ట్ నీకు సినారియో అర్థమైతే నువ్వు ఆటోమేటిక్గా నెట్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అంతా. అర్థమవుతుందా? కాకపోతే ఏ కమాండ్ ఏం చేస్తుంది అనేది తెలియాలి. ఇక్కడ మనకు CPU పర్సంటేజ్ వచ్చింది, మెమరీ యూసేజ్ ఇంత వచ్చింది, తర్వాత డిస్క్ యూసేజ్ మొత్తం 99 GB నా డిస్క్ స్పేస్ ఉంటే ఇక్కడ ప్రజెంట్ 7.7 GB మాత్రమే వాడుతున్నాం. అది పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసింది. ఇంతే. మనకి ఇది ఇన్ జనరల్ మనకి ఇక్కడ ఏంటంటే నేను ఒక DL కూడా క్రియేట్ చేశాను. DL అంటే ఒక గ్రూప్కి మనం ఇచ్చే పేరుని DL అంటారు. మామూలుగా ప్రతి కంపెనీలో ఒక DL ఉండిద్ది. ఇది నేను ఇచ్చిన పేరు. యాక్చువల్గా నేను ఈ గ్రూప్ నేమ్ తోటి సెండ్ చేయాలనుకున్నాను. అది ట్రై చేస్తున్నా, అవ్వట్లేదు. ఈ గ్రూప్లో ఇంతమంది పేరు ఉన్నాయి. మనం రియల్ లైఫ్లో కూడా ఇక్కడ నీకు ఇది గూగుల్, అక్కడ ఏం వాడతామంటే మనం మైక్రోసాఫ్ట్ టీమ్స్ అవుట్లుక్ వాడతాం. అవుట్లుక్లో ఇప్పుడు ఈ సపోర్ట్ గ్రూప్ ఉంది. ఇది అంతా మన సపోర్ట్ గ్రూప్. నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపాలనుకున్నా, జస్ట్ సపోర్ట్ గ్రూప్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా అందరికీ వెళ్ళిపోద్ది అన్నట్టు. రియల్ టైంలో కూడా ఇలాగే ఉండిద్ది. కాకపోతే నీకు ఇక్కడ జీమెయిల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సేమ్ ఒక గ్రూప్ నేమ్ ఉండిద్ది, మీకు సపోర్ట్కి ఒక గ్రూప్ నేమ్ ఉండిద్ది. ఆ గ్రూప్ నేమ్ ఇచ్చేసి మీకు సెండ్ చేస్తూ ఉంటారు ఇన్ఫర్మేషన్ కూడా. ఇక్కడ నేను ఈ స్క్రిప్ట్లో ఈ గ్రూప్ నేమ్ యాడ్ చేస్తుంటే కొంచెం రావట్లేదు. మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశాను. దాన్ని కూడా సెట్ చేసి ఫైనలైజ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఆటోమేట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని మాన్యువల్గా రన్ చేశా. దీన్ని రియల్ టైంలో ఎలా ఆటోమేట్ చేస్తారంటే, ఇవన్నీ మనకు తెలుసుండక్కర్లేదు, బేసిక్ తెలుసుంటే చాలు. 3-4 ఎక్స్పీరియన్స్కి 3 yearsకి ఇంత కూడా తెలిసి ఉండదు మ్యాక్సిమం ఎవరికి. కాబట్టి తెలుసుకుంటే ఇట్లా బ్యాక్ ఎండ్లో ఇలా వర్క్ అవుతుందని తెలిస్తే మీకు కాన్సెప్ట్ బాగా అర్థమవుతుందని. ఇప్పుడు దీన్ని ఆటోమేట్ చేద్దాం. ఎవ్రీ మినిట్ నాకు మెయిల్ పంపాలి. రియల్ టైంలో ఎవ్రీడే మార్నింగ్ ఎవరైతే షిఫ్ట్ స్టార్ట్ అయిద్దో బిజినెస్ పీపుల్ అంటే మన క్లయింట్స్ ఎవరు లాగిన్ అవ్వక ముందు మనం ఈ హెల్త్ చెక్స్ అన్ని మనకు మెయిల్స్ వస్తాయి. ఏదైనా సర్వర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ CPU యూసేజ్ ఉందనుకో, ఆటోమేటిక్గా అప్లికేషన్ డౌన్ అయిపోద్ది. ఇది చూసుకొని మనం అరే ఇది పలానా చోట ఇది అయిపోయిందని చెప్పేసి మిగతా యాక్షన్స్ అన్ని మనం చేస్తాం. అదే సపోర్ట్ అంటే.
క్రాన్ ట్యాబ్ అని ఉండిద్ది. ఇది షెడ్యూలర్, లైనెక్స్కి షెడ్యూలర్ అన్నట్టు. దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మామూలుగా చూడండి, నేను ఎవ్రీ 5 minutesకి రన్ అవ్వాలని చెప్పి అంతకుముందు, ఇప్పుడు ఎవ్రీ మినిట్కి మీకు రన్ అవ్వాలని చెప్తున్నాను. ఫస్ట్ ఆటోమేట్ అవుతుందా లేదా చూపెట్టడానికి నేను సేవ్ చేస్తున్నా. ఇది ఇప్పుడు ఎవ్రీ మినిట్ మనకి మెయిల్ వచ్చేసింది. అక్కడ మానిటర్ చేసేసి మనకు మెయిల్ వచ్చింది. చూద్దాం నెక్స్ట్ మెయిల్ వస్తుందో లేదు మనకు 1 minute. వచ్చిందా? ఆటోమేట్ అయిందా? చూడండి, మీరు కూడా చెక్ చేయండి, మీకు వచ్చి ఉంటుంది. 5:01కి 18:01 seconds వచ్చిందా? ప్లీజ్ చెక్ యువర్ మెయిల్స్. ఎవ్రీ మినిట్ వస్తూనే ఉండేది. వచ్చిందా బ్రో? ప్లీజ్ రెస్పాండ్ బ్రో. వచ్చిందన్న. ఈ విధంగా మనం రియల్ టైంలో కూడా ఇలానే సెట్ చేసి ఉండేది. నేను ఆపేస్తాను. ఇప్పుడు వీటికి లాగ్స్ కూడా జనరేట్ అవుతాయి. నేను లాగ్స్ ఎక్కడ రాశానంటే, మనం ఇంజన్లో లాగ్స్ ఎక్కడ ఉంటాయని చెప్పాను. ఈటీసీ ఆర్ వేర్లో వేర్ లాగ్. ఇక్కడ నేను ఏనేమితో సేవ్ చేశానంటే MSMTP లాగ్. ఇది మన లాగ్స్. ఇప్పుడు ఇంతకుముందు మనకి ఎప్పుడు ట్రిగ్గర్ అయింది? 8:05కి ఒకసారి ట్రిగ్గర్ అయింది, 8:01కి ఒకసారి, 8:05:01కి ఒకసారి, ప్రతి సెకండ్ నిమిషానికి ట్రిగ్గర్ అవుతూ వచ్చిందా? ఈ లాగ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకో, ఇప్పుడు నువ్వు ఇంత ఫైల్లో నువ్వు మాన్యువల్గా చూసుకోలేవు, ఇంత జనరల్ ఇప్పుడు ఇక్కడ నాకు ఫెయిల్డ్ వచ్చింది. నీకు ఏ టైంలో ఫెయిల్డ్ అయింది, నువ్వు ఎలా ఫిల్టర్ చేసుకుంటావు చెప్పండి. గ్రేప్ జస్ట్ నీకు లాగ్స్ జనరేట్ అయినాయి కాబట్టి అక్కడ ఇప్పుడే గ్రేప్ గురించి చెప్పాను కదా, మనం అట్లా మనకు ఆ లైన్ వరకు వెళ్ళిపోతాం. అసలు ఎందుకు ఫెయిల్డ్ అయింది అది మనం ఎలా సెర్చ్ చేసుకుంటామంటే, ఆ కీవర్డ్ ఇచ్చేసి, ఇన్ కేస్ నీకు ఆ వాల్యూ తెలియదు, అది క్యాపిటల్ F ఏదో నాకు తెలియదు అన్నప్పుడు -i ఇచ్చుకొని ఇగ్నోర్ కేస్ సెన్సిటివ్కి ఇగ్నోర్ చేయమని చెప్పాను. ఇక్కడ ఏ లాగ్ ఫైల్ MSMTP ఫైల్ నేమ్ MSMTP.log. లొకేషన్ తీసుకోవాలి, వేర్ లాగ్. చూడండి, ఆ పర్టికులర్ టైంకి వెళ్ళిందా? ఏ టైంలో ఫెయిల్ అయింది? 8 అంటే 4:49కి ఫెయిల్డ్ అయింది. ఎందుకు ఫెయిల్డ్ అయిందో ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనం ట్రేస్ అవుట్ చేయాలి. అథెంటికేషన్ అంటే ఇది ఎందుకు ఫెయిల్డ్ అయిందంటే లాగిన్స్ ప్రాపర్గా ఇవ్వలేదు, అందుకు ఇది ఫెయిల్డ్ అయింది. దానివల్ల ఈ ఇష్యూ వచ్చింది. మనం మళ్ళీ యూజర్కి మనం రీచ్ అవుట్ అయిపోయి పలానా ఈ యూజరు లాగిన్స్ సరిగ్గా ఇవ్వలేదు, అందువల్ల ఇది ఫెయిల్ అయిందని మనం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇట్లా ఫిల్టర్ చేసుకోవచ్చు. గ్రెప్ ఈ విధంగా యూజ్ అవుద్ది. మోస్ట్ ప్రాబబ్లీ గ్రెప్ మనం దేనికి వాడుతుంటే లాగ్స్ ఫిల్టర్స్ కానీ మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా, ఇప్పుడు ఫస్ట్ కమాండ్ అవుట్పుట్ సెకండ్ దానికి ఇచ్చి మనకి ఏం కావాలి, ఇప్పుడు ఫస్ట్ దానికి ఇప్పుడు ls-l ఉంది, నాకు ఓన్లీ .txt ఫైల్స్ మాత్రమే కనిపించాలి అనుకున్నాం. దీని అవుట్పుట్ ఇది వచ్చింది, గ్రెప్ నాకు txt ఫైల్స్ కనిపించాలనుకున్నా.
ఎంటర్, టీఎక్స్టీ ఫైల్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం కనిపిస్తాయి. ఇట్లా ఫిల్టర్ చేసుకోవడానికి గ్రెప్ మ్యాక్సిమం వాడతాం. క్లారిటీ వచ్చిందా గ్రెప్ గురించి? వచ్చిందా బ్రో? ఇప్పుడు అర్థమైనట్ట రియల్ టైంలో అసలు నిజంగా ఏ విధంగా జరుగుతాయని. నేను మీకు బేసిక్ స్క్రిప్ట్ కూడా చెప్తాను ఒక 2-3 డేస్. అసలు స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయి, అసలు ఏంది అనేది క్రాన్ జాబ్ చెప్పినప్పుడు. ఓకేనా? హలో, అర్థమైందా బ్రో? యాక్చువల్ కాన్సెప్ట్ సినారియో. నరసింహ భాష అర్థమైందన్న. అర్థమైంది. ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి బ్రో. ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఈ క్లాస్ నోట్స్ నేను షేర్ చేస్తాను, వీడియో కూడా షేర్ చేస్తాను. ఓకేనా? ఇక మీకు ఏంటంటే నెక్స్ట్ ఏం చేస్తా అంటే మనకి రియల్ టైంలో మానిటరింగ్ టూల్ ఉంది గ్రాఫానా. ఇది నీకు డాష్ బోర్డ్ కనిపించిందా? ఈ సర్వర్ని మనం మానిటర్ చేస్తాం. ఇప్పుడు మనకి ఈ మెయిల్ వచ్చింది చూసావా, సేమ్ మనకి ఈ మెయిల్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో మనకి గ్రాఫికల్గా ప్రతిసారి అక్కడ చెక్ చేసుకోకుండా ఇక్కడ కంపెనీలో ఏ విధంగా ఉండిద్ది అంటే నంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఇక్కడ అంటే మనకు ఒక సర్వరే ఉంది. ఇక్కడ కంపెనీలో నంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. వాటిని ఎలా మానిటర్ చేస్తారంటే బై యూజింగ్ గ్రాఫానా. ఈ గ్రాఫానా యూజ్ చేసుకుని మానిటర్ చేస్తారు. నేను ఇంకా సెటప్ చేయలేదు, దీని మీద వర్క్ చేస్తున్నాను. ఇది సెటప్ చేసి ఏ విధంగా చూసుకుంటే మానిటరింగ్ టూల్ అంటే ఇంకేం లేదు, జస్ట్ డాష్ బోర్డ్ యాడ్ చేస్తాం, దాన్ని చూసుకుంటా ఉంటాం అంతే. ఇంకేదన్నా యూజర్స్ బాగా ఇది వచ్చినప్పుడు ఇక్కడ గ్రాఫ్స్ చూపిస్తుంటాయి. ఈ పలానా టైంలో హై స్పైక్ వచ్చింది అంటే ఎక్కువ యూజర్స్ మన సర్వర్కి కనెక్ట్ అయ్యారు పలానా అప్లికేషన్కి, అప్పుడు ఎంత సిపియు పర్సంటేజ్ వాడారు, యూజ్ చేసుకుంది ఈ అప్లికేషను, ఇవన్నీ డీటెయిల్స్ దీంట్లో కనిపిస్తూ ఉంటాయి అంతే. అలాంటప్పుడు మనం రూట్ కాజ్ అనాలిసిస్, ఎందుకు మనకి ఏదన్నా డిస్క్ స్పేస్ ఇంక్రీజ్ చేయాలంటే డిస్క్ స్పేస్ ఇంక్రీజ్ చేయడం, ర్యామ్ ఇంక్రీజ్ చేయాలంటే ర్యామ్ ఇంక్రీజ్ చేసుకోవడం, ఇంకోసారి ఇబ్బంది రాకుండా మన అప్లికేషన్ డౌన్ కాకుండా ఉండడం కోసం ఇవన్నీ నెక్స్ట్ యాక్షన్స్ చేస్తూ ఉంటాం ఇక్కడ మానిటరింగ్ చేసుకుంటూ. ఇదే ఎల్వన్ సపోర్ట్, ఇంతకు మించి ఏమి ఉండదు. ఇక్కడ ఒక టూల్ ఉండిద్ది, ఇంకా ఎక్స్ట్రా ఇంకో టూల్ ఏదంటే స్ప్లంక్ ఉండిద్ది. స్ప్లంక్ ఏం చేసిద్ది అంటే స్ప్లంక్కి ఇప్పుడు నువ్వు ఇక్కడ లాగ్స్ చెక్ చేసుకున్నావు కదా, ఇక్కడ మాన్యువల్గా లాగ్స్ చెక్ చేసుకున్నావు. ఏ లాగ్స్ నీకు స్ప్లంక్లో డిస్ప్లే అవుతాయి. నీకు ప్రతిసారి సర్వర్లో లాగిన్ అవ్వకుండా నీకు ఒక స్ప్లంక్లో ఇట్లా సెర్చ్ లాగా ఉండిద్ది. నీ హోస్ట్నే ఏ సర్వర్ ఆ సర్వర్ ఇచ్చేసి ఆ లాగ్ నేమ్ ఇచ్చేస్తే సేమ్ నీకు ఇక్కడ గ్రెప్ ఏ పని అయితే చేసిందో అది అక్కడ నీకు ఫిల్టర్ చేసి చూపించింది డీటెయిల్స్ అంతే. ఇది డీప్ సెర్చ్ కోసం సర్వర్లలోకి లాగిన్ అవుతుంటారు అంతే. ఇదే సపోర్ట్. నీకు సపోర్ట్ అంటే ఏంటంటే ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్లో అప్లికేషన్ రన్ అవుతూ ఉండిద్ది. ఆ అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు ఆ అప్లికేషన్ ప్రాపర్గా రన్ అవుతుందా లేదా, ఏదైనా ఇబ్బంది వచ్చి యూజర్ ఏమన్నా మనకి రిపోర్ట్ చేశాడా, ఇవన్నిటిని ప్రాపర్గా మెయింటైన్ చేయడమే సపోర్ట్. క్లారిటీ వచ్చిందా బ్రో ఇప్పుడు అందరికీ?